నాకు అమర్దీప్లో ఫస్ట్ నుంచి మేము మాకు ఇష్టపడేది ఏంటంటే సార్ రియాలిటీ. అది 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 ఎక్కువ తక్కువ అని చేసుకోవటం అని కాదు, మోస్ట్ రియల్గా ఉండడానికి ట్రై చేస్తాం అనిపిస్తుంది ఎక్కడైనా సరే. ఒక జోక్ నీ మీద పడినా, లేకపోతే ఆ టైంలో ఒక 10 సెకండ్లు డౌన్ అయినట్టు అనిపించినా సరే, అది అక్కడ నువ్వు రియల్గా ఉంటావు అనిపిస్తా మరి. దట్ ఈజ్ యువర్ స్ట్రెంత్ అనిపిస్తుంది. ఇప్పుడు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, పడుతూ ఉండాలి, లెగుస్తూ ఉండాలి, అప్పుడే లైఫ్ బాగుంటుంది. పడుతూ ఉండేవాడు ఎప్పుడు పడుతూ ఉంటాడు అని 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 కూడా లేదు. నాకు నేను ఎదగాలి, నాకు నేను బయటికి రావాలి, నా పేరు అనేది తెలియాలి. సో దానికోసం నేను ఏం చేయగలుగుతున్నాను అది నేను చేస్తున్నాను తప్ప నేను తీసుకోపోవడానికి నువ్వు అటువన్నీ నీకు వాళ్ళందరూ ఉంటారు బాగోదు అవన్నీ లేవండి బాబు మనకు. అసలు నువ్వు ఎక్కేస్తావా ఎక్కి, నువ్వు మాట్లాడతావా మాట్లాడు, నన్ను తిట్టినా నాకు ఇష్టమే, నన్ను పోగినా నాకు ఇష్టమే. ఇప్పుడు తిడుతున్నావు అంటే నువ్వు నన్ను తలుచుకునే తిడుతున్నావు. ఎక్కడ అలవాటైంది నీకు ఈ బ్యాలెన్స్ ఆఫ్ నేచర్? జనరల్గా ఉండదు కదా, చాలామంది తీసుకోలేరు. అంటే మేము మీ షోస్లోనే గొడవలు పడిన వాళ్ళని చూసాం ఆన్ స్టేజ్. పడతారు, ఎక్కడికెక్కడికో అంటే పర్సనల్ క్లాష్ వరకు వెళ్ళి కొట్టుకు చేస్తారు అంతే, కొట్టుకు చేస్తారు. నేను కొన్ని అసలు పట్టించుకోను, వదిలేస్తా. నేను వచ్చింది ఏంటి, నేను చేస్తున్నది ఏంటి, నేను ఏం చేయాలి అనే దాని మీద నా ఆలోచన తిరుగుతూ ఉంటుంది తప్ప ఈ నన్ను ఇట్లా అన్నాడా అబ్బా దీన్ని పిసికేసుకొని నాకంత ఓపిక లేదండి. అంటే జీవితంలో చాలా దెబ్బలు తిన్నాను, ఎదిగే టైంలో చాలానే చూశాను కాబట్టి ఇవన్నీ చాలా చిన్నవి అనిపిస్తాయి వాటి ముందు. ఎందుకు వచ్చాం అనేది ఇంపార్టెంట్. వచ్చే ముందు ఎన్ని ఇబ్బందులు పడ్డాం, వచ్చిన తర్వాత నాకు అన్ని కంఫర్ట్స్ కావాలంటే కంఫర్ట్స్ అనేవి మనకి ఇవ్వాలి కానీ మనం అడుక్కోకూడదు. సూపర్. గౌరవమైన కంఫర్ట్స్ అయినా ఇవ్వాలి, కానీ డిమాండ్ చేయకూడదు, అడుక్కో.